వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి. మల్లారపు అరుణ్ కుమార్. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314 వర్ధంతిలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం దారుణం. ఏబీవీపీ బ్లాక్ జిల్లా నాయకులు కనుగుంట్ల సన్నీ గౌడ్. వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ గ్రామస్తులపైన దాడి. మేమంతా సిద్ధం సభకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ఎమ్మెల్సీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే హుస్నాబాద్ లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడు. గత 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి ఇప్పుడు రైతుల బాధ గుర్తొచ్చిందా అంటూ ఇటు కేసీఆర్ అటు బండి సంజయ్ మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతుంది. గత వర్షాకాలంలో వర్షాలు పడలేవు. నీటి ఎద్దడి ఉంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి. వర్షాలు లేవు. కరువు వచ్చింది అని అన్నారు. ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను. నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. గత వర్షాకాలంలో వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది. విభజన హామీలు కూడా అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ వేణు బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు. ఎక్కడికి పోయినావు? 4 నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు? ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతం నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. పింఛన్ల పంపిణీ అంశంపై చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుండి సచివాలయానికి వాహన ర్యాలీగా బయలుదేరిన నేతలు పింఛన్ల పంపిణీలో కావాలని చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ ను కోరుకున్న టీడీపీ సెర్చ్ ఆదేశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పింఛన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలని జప్యం చేసేలా వ్యవహరిస్తుందని టీడీపీ ఆరోపణ. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కోరుకున్న టీడీపీ సెర్చ్ సర్క్యులర్ సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ నక్కా ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్లు ఇవ్వవచ్చు అని కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెప్తామని పీఎస్ చెప్పారు. నేను నిన్న మార్నింగే కన్సర్న్ అడిగాను. అంటే ఇది ఏప్రిల్ కాదు కాబట్టి మార్చ్ 31 ఒక అన్నింటి అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఏప్రిల్ 3 నుంచి ఇచ్చాము అని చెప్పారు అజయ్ గారు. నేను మార్నింగ్ నేను అడుగుతూ ఫోన్లో అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా అని చెప్పాను. సో షీ వాజ్ ఇన్ సమ్ ఫ్లైట్లో ఉన్నది, పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమనుకుంటుందో నాకు తెలియదు. సో షీ ఇమీడియట్లీ సెడ్ దట్ చెప్పేసింది. ఇట్లా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా, ఫోన్లో ఏం క్లారిఫై చేయడం. మార్నింగ్ I had a meeting
So now, luckily I had already scheduled a VC with collectors. So morning మా సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ, ఎంత టైంలో చేస్తాము, ఏ అమౌంట్లో చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. సో వాళ్ళకి లీస్ట్ ఇన్కన్వీనియన్స్గానే చేయాలని ఆలోచిస్తాను. బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ల మీద రాజకీయ కుట్రకోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితంగా రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్ కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది. 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు గుర్తులో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సీఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు, ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇవాళ సీఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం. పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇచ్చాడో 3,000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాము. ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మందిలోకి ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది. మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేస్తామని చెప్పాం. ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఉదయం ఎలక్షన్ కమిషన్ తో వీళ్ళతో నాకు ఒక మీటింగ్ అయింది. కలెక్టర్స్ తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అంటే ఇంటింటికి పంపిణీ చేస్తాం, ఏం ప్రాబ్లం ఏం చెప్తున్నారు? ఇంటింటికి పంపిణీ చేస్తాం, ప్రాబ్లం ఏం చెప్పాలా, చేయడానికి అభ్యంతరం లేదు. దానికి కరెక్ట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం మనసారి కలెక్టర్తో కూడా మాట్లాడి ఉదయం ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడాను. వాళ్ళకి పంపిస్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కలెక్టర్స్ తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను. అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ కలెక్టర్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు ఎంపీటీసీపై అనుమానుషంగా దాడి చేయడం దారుణం. కారులో వెళ్తున్న నామలప్పపై కావాలనే దాడి చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం అయితే కోరుకునేది లేదు అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది అన్నారు. మైనార్టీలకు సంక్షేమం ఉండదని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పెన్షన్ అందించింది ఎన్టీఆర్ అని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయం సృష్టించే ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. వైజాగ్ కు జగన్ రావద్దు, వైజాగ్ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు శాంతియుతంగా బ్రతకాలంటే చంద్రబాబు రావాలి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
బాగానే మాంసాలు బాగానే కుల మతాలకు అతీతమైన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. కులాలకు మతాలకు చాలా అతీతమైనది, లౌకికవాదం కలిగిన పార్టీ. బీజేపీతో ఇప్పటికీ 3 సార్లు ఒత్తిడి కూడా మైనారిటీస్ మీద కానీ ఎక్కడ కానీ మా రూలింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద కానీ ఎలాంటి దాడులు జరిగిన సంఘటన కానీ వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తన తీరు కానీ ఎప్పుడూ జరగలేదు. ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను ఏదో జరిగిపోతుంది, మైనారిటీలకు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది నిజం కాదు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీ బెవరేజెస్ లిమిటెడ్ తాకట్టు పెట్టి ఎలాగైతే 25 ఏళ్ళకు వచ్చే ఆదాయం మీద లోన్ తీసుకునిందో అదేవిధంగా మటన్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి, బెవరేజెస్ కార్పొరేషన్ లాగా ఆంధ్రప్రదేశ్ మటన్ కార్పొరేషన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేసి దాన్ని ఒక 25 ఏళ్ళ లోన్ తీసుకోవాలనే ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ప్రజలందరూ కూడా దాని మీద తిరుగుబాటు చేసి మనోభావాలు అందరూ కూడా వ్యతిరేకంగా వ్యక్తీకరిస్తే దాన్ని వెనుకడుగు వేయడం జరిగింది. కాబట్టి మైనారిటీలు అందరూ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా వృత్తి చేసుకుంటే మైనారిటీలే కాబట్టి, మాంసం చేసుకునే మైనారిటీలే కాబట్టి వాళ్ళ వృత్తిని కూడా లాక్కొని తన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొట్టకుండా అనుకున్నాడు. అలాగే 6,700 మంది మీద ఎస్సీల మీద కేసులు పెడితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ రోజు ఇలాంటివి జరగలేదు. ఈరోజు ఒక సబ్సిడీ లోన్ లేదు. మేము చాలామంది వెహికల్ లోన్స్ అవన్నీ కూడా సబ్సిడీ మీద తీయించాం. అలాగే సబ్సిడీ లోన్స్ చాలా ఉన్నాయి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ. అలాంటివి ఏది ఈరోజు ఆ ఊసే లేదు. ఈరోజు ఎవరన్నా బతకాలనుకునేవాడు ఏది ఎత్తినా నవరత్నాలు నవరంధ్రాలు ఇదే పని అయిపోయింది తప్పితే ఎవరికి తెలియదు. అంటే డబ్బు సంపాదించడం నేర్పించమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మీరు అడుగు తినండి, మా దగ్గర పడి ఉండండి వైఎస్ఆర్సీపీ మీరు కమ్ డౌన్ వచ్చేస్తే సొసైటీ నాశనం అయిపోతుంది, తద్వారా కంట్రీ నాశనం అయిపోతుంది. మీకు వెనిజులా మీరు వినే ఉంటారు. వెనిజులా కంట్రీలో సబ్సిడీలో రొట్టె కొనుక్కోవాలంటే 1000 రూపాయలు, ఒక రొట్టె ముక్క కొనుక్కోవాలంటే 1000 రూపాయలు తప్పు కుదరదు. అలాంటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకుపోదామా? మా పార్టీ ఎప్పటి నుంచో సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. పార్టీకి పెన్షన్ ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి పెన్షన్ 35 రూపాయలు రామారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే కిలో 2 రూపాయల కిలో రైస్ ప్రతి కుటుంబానికి 20 కేజీలు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు ఆ రోజున. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎక్కడ వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ. సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అందరి జనాలు కూడా బాగుండాలని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలా కాకుండా నేను పట్టణే నొక్కుతా ఉంటాను, నేను అప్పులు చేస్తూ ఉంటే కాదు. తండ్రి అనేవాడు అప్పు చేయడం కంటే ఆదాయం తెచ్చి కుటుంబాన్ని పోషించాలా. నేను అప్పు తెచ్చి మిమ్మల్ని పోషిస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆదాయాన్ని సృష్టించగలిగిన ఏకైక నాయకుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వనరులను ఎలా సృష్టించవచ్చో తెలుసు ఆయనకి. ఈరోజు 7,500 ఎకరాలు మనకు రాజధానిలో మనకు గవర్నమెంట్కి పోగా గవర్నమెంట్తో మిగిలిన 7,500 ఎకరాలు ఉన్నాయి. 7,500 ఎకరాలు ఒక మనిషి చేస్తే ఒక క్యాపిటల్లో ఉంటే ఎంత సంపద సృష్టించవచ్చో మీరు ఆలోచించండి. అది వదిలిపెట్టేసి నేను 3 రాజధానులు పెడతాను, 3 ప్రాంతాల మధ్య రచ్చబెడతాను, ఇవన్నీ చేసి ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల మధ్య చిచ్చుకోవడం ట్రై చేసి ఆ విధంగా కూడా రాజకీయంగా ఫెయిల్యూర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు వద్దంటున్నారు, మీరు రావద్దండి ఇక్కడికి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు తెలియదు, ఈ భూములు లాక్కోవడం తెలియదు, అవతల వ్యక్తిని అమానవీయంగా మారడం వాళ్ళకి తెలియదు. అందువల్ల మీరెవరు ఇటువైపు రావద్దని చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఇలాంటి సంఘటనలు దౌర్జన్య సంఘటనలు జరగకుండా ఉన్నా, ప్రజలు శాంతియుతంగా బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యవసరం, చారిత్రక అవసరం చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి, ఇలాగ జరిగితే మన సమాజం ఎటువైపు వెళ్తుంది. తిరుపతిలో ఒక ఇల్లు పెట్టుకున్నారు, 2 లేడీస్ ఉంటే వాళ్ళు తరిమేశారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ తీసుకోవాలా, కలెక్టర్ పోతే కోర్టుకు పోండి అంటున్నాడు. ఎలా చేయాలి? రేపు మన ఇంటికి కూడా జరిగితే ఏంది ఆ పరిస్థితి? మనం ఎవరికి కంప్లైంట్ చేయాలా? మీ ఇల్లే పెరుక్కున్నా, నేను వచ్చి పెరుక్కున్నా, నాకు బలం ఉంది, నేను పోలీస్ స్టేషన్ మీరు కంప్లైంట్ చేయాలా? పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోండి. ఏం చేస్తాం మనం? ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ పరిస్థితికి రాకుండా ఉన్నా అంటే మనం ఈ వ్యవస్థగా నడవాలంటే, వ్యవస్థలోని ఏ ఇది కూడా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే
పోలీసు వ్యవస్థ కానీ జ్యుడిషియరీ కానీ ఏదైనా నిర్వీర్యం కాకుండా దేనికి వేటి పని అవి చేసుకోవాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అత్యధిక అవసరం. పైగా కులాల మతాలతో మా పార్టీ రాజకీయం చేయదు, ఎప్పుడు కూడా అతీతంగా లౌకికవాదంతో రాజకీయం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అత్యధికంగా గెలిపించాలని కోరుకున్నా. ఈ కాన్స్టిట్యున్సీ జరగడం దారుణం. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో వైకాపా వాళ్ళు ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేయడం, అర్ధరాత్రి లేచి కొట్టడం, అతని రక్తగాయాలు చేయడం చాలా దారుణం. దీన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే శనివారం రాత్రి శ్రీబండపల్లి ఎంపీటీసీ నామాలప్పపై శాంతిపురం మండలానికి నామాలప్పపై అమానుషమైన దాడి, అది అమానవీయమైన దాడి కూడా. యాక్చువల్గా కారులో పోతూ ఉండే వ్యక్తిని కొంతమంది గంజాయి ఈ సారాయికి లోనైన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఆయన అడ్డగించి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన కొట్టి రక్తగాయాలు చేసి ఆయన రక్షణ కోసం పోలీస్ స్టేషన్ పోతూ ఉంటే కూడా మళ్ళీ ఆయన వెనక్కి పిలిపించి ఆయన షర్ట్ ఇప్పించి వైఎస్ఆర్సీపీ బనీని వేసుకొని ఆయన మీద బలవంతం చేయడం ఎంతవరకు న్యాయమే? ఈ సమాజంలో ఎవరైనా ఎక్కడైనా ఒంటరిగా పోతుంటారో దొరుకుతారు అందరికి కూడా. అలాగే మనందరికీ జరిగితే ఎలా ఉంటుంది, పోనీ మేము వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికేమి మనుషులు ఎక్కువ మంది అయితే కొట్టడం గిట్టడం పెద్ద పని కాదు. కత్తి ఎవరికైనా తగ్గుతుంది, బాంబు ఎవరు పేల్చినా పేలుతుంది. ప్రశాంతమైన కుప్పం వాతావరణంలో ఇలాంటివి జరగడం చాలా దారుణం. కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా దౌర్జన్యాన్ని, దమనకాండాన్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని కోరుకోరు. చాలా శాంతి కాముతారు. మాకు తెలిసి ఇప్పటిదాకా ఇటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. చాలా శాంతియుతంగా ఉంటారు. అలాంటి వారిపైన ఈ దాడి, దండయాత్ర ఎంతవరకు సమంజసం? దీన్ని మేమందరం కూడా మా పార్టీ జిల్లా పార్టీ తరఫున అందరి తరఫున కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి మళ్ళా పునరావృతం అయితే గౌరవంగా ఉండదు. మేము కూడా అలాంటి చర్యలు దిగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మనం దౌర్జన్యం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు కాదు. మా నాయకుడు మాకు నేర్పించిన బాట పద్ధతిగా పోవడం, శాంతియుతంగా పోవడం మా నాయకుడు మాకు నేర్పించాడు. వాళ్ళందరూ హిస్టరీలు తీసుకుంటే కూడా అందరూ వెనకాల చాలా హిస్టరీలు ఉన్నాయి. గొడవలు గెలవలు చేసేదానికి మేము ఎవరు తగ్గేవాళ్ళం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో ఒక శాంతియుతమైన ప్రయాణాన్ని ప్రజలు ప్రయాణించడాన్ని కోరుకుంటుంది. కాబట్టి మేమందరం కూడా ఆ విధంగానే ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేమందరూ ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. కోహెడా మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా మార్పును చేరుకొని నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చి కాంగ్రెస్ గెలిచింది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంపై శ్వేతపత్రం రూపంలో విడుదల చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తున్నాం. ఉన్న నీళ్లను సాగు నీళ్లకు ఎలా వాడుకోవాలో అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. తాగునీరు, సాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, దుబారా వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం. అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు. వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలేను, గంత అవగాహన నాకుంది. కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న 4 నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. 4 నెలలుగా మాట్లాడకుండా, కాళేశ్వరం కుంగినా సప్పుడు చేయకుండా, దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటకు వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు.
కరువు కాంగ్రెస్ తోటి వచ్చింది అంటున్నాడు. ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేదా? చాలా పెద్ద గౌరవం ఉండే నాకు. అవగాహన లేకుండా మాట్లాడితే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు, మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో, సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, గ్రామీణ నీటి వ్యవస్థ, అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో ఒక కోఆర్డినేషన్ రివ్యూ చేస్తాను. కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తాను. నేను కరువు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందంటలే, కానీ అది ఒక ప్రకృతి నేచర్ అంశం తెలిసి కూడా ఎన్నిల వల్ల వర్షం అనేటువంటిది 4 రోజుల్లోనే పడి దాని తదుపరి వర్షం లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ఇవాళ నీటి కొరత ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రంను అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లే రాలే, కల్లాల పోయి వంటాడట. కల్లాల వడ్లు ఉన్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు, కల్లాల రైతులు చనిపోయినాడు, కల్లాల అధిక తూకం తోకినాడు బండి సంజయ్ గనవల్లే. ఢిల్లీ బార్డర్ మీద రైతులు కొట్లాడి ప్రాణాలు అర్పించినాడు బండి సంజయ్ గనవల్లే. రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడినాడు గనవల్లే. ఇవాళ ఆయన దగ్గర కల్లాల వంటాట. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది. ఆస్కార్ అవార్డు రైత డ్రామా ఆర్టిస్ట్ అని ముందే చెప్పినాం. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను, ప్యాకేజీ ఇవ్వమను, వాళ్ళని ఆదుకుందాం. ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో, ఎంత ఇప్పిస్తావో దానికి బరాబర్గా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మీరు 10,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, నువ్వు 20 ఇప్పిస్తే మేము 20 ఇప్పిస్తాం. రైతులను ఆదుకుందాం. అది చేతగాక ఇదొక నేచురల్ ప్రకృతి వైపరీత్యం. ఇది వడగండ్ల వాన పడ్డనాడు కేసీఆర్ పైసలు ఇవ్వలే, కేంద్రం పైసలు ఇవ్వలే. ఇవాళ కరువు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా, కరువు పేరు మీద రాజకీయం చేయకండి. రైతుల జీవితాలతో చెలగాటమొద్దు. వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి. నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా, కల్లాల వండకు, ఢిల్లీలో వండు, ఢిల్లీ గల్లీలల్లో పై నిధులు తీసుకొద్దాం రమ్మని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోసం ఇవాళ ఊర్లో తిరుగుకుంటే ఏదో మాట్లాడితే ప్రజలు 5 ఏళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు. ఇవాళ మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకుని వస్తే విశ్వసించారనే మాట సందర్భంగా తెలియజేస్తూ వెంటనే 6 గ్యారెంటీల గురించి అడుగుతున్న బండి సంజయ్ గారు, నీ 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? నీ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నీ రైతుల మద్దతు ధర ఎక్కడ పోయింది? నీ రైతు వ్యతిరేక బిల్లులు వచ్చినా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడున్నావు? ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా? విభజన హామీలు ఏమైనా పార్లమెంట్ సభ్యుడిగా నీకు బాధ్యత లేదా? ఇవన్నీ ముందు జవాబు చెప్పినాక మమ్మల్ని అడుగు. ఇప్పటికే గ్యారెంటీలు అమలు మీద పోయి ఊర్ల మహిళలను అడగండి. ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు, 500 రూపాయలకి సిలిండర్ వస్తున్నది, 200 యూనిట్ల కరెంట్ వస్తున్నది, నియోజకవర్గాన్ని 3,500 ఇల్లు రాబోతున్నాయి, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి. మిగతా అన్ని కూడా తొందరలోనే చేస్తాం. మా బాధ్యత. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అందుకే కేంద్రంతో మంచి సంబంధాలు ఉంచుకోవాలి, ఫెడరల్ సిస్టంలో నిధులు తేవాలనే సానుకూల వాతావరణంతో ఉన్నాం. ప్రధానమంత్రి గారిని కలిసినాం. మీకు కూడా చేతనైతే బీజేపీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు వల్ల ఏర్పడుతున్న రైతుల ఇబ్బందికి అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారము, ప్యాకేజీ, కరువు ప్రకృతి వైపరీత్యం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయంగా కల్లాల దగ్గర ఉండడం మానుకోమని సందర్భంగా కోరుతూ కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ కరువుందేలే, మీరు వదిలిపెట్టిన పాపానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాయశ్చిత్తం, మీరు ప్రభుత్వంలో ఉండి గద్దె దిగినాడు పెట్టినటువంటి పాపాల మహిమ ఇదంతా. నీళ్లు వర్షం వల్లే అవి కారణం మర్చి ఏదో ప్రయత్నం చేసేటువంటి మసిగు ప్రయత్నం చేయకండి.
రైతులను అధైర్యపెట్టే విధంగా వ్యవహరించవద్దు. రైతులకు అందరంగా అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉందామని తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఈ నెల 3న పూతలపొట్టులో మేమంతా సిద్ధం సభ ఏర్పాటు చేశామని మీరంతా సిద్ధం సభను విజయవంతం చేయండి అని కోరాడు. కుప్పం నుండి పూతలపట్టులో జరిగే సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం సభకు ప్రజల స్పందన లభిస్తుందని, ప్రజలు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు. తారీఖున మన ప్రీతం నేత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటటువంటి సభ పూతలపట్టు ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు పార్లమెంట్ సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గ ప్రజలకు కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణి మన నాయకుడు మన జిల్లా వస్తున్నాడు కాబట్టి మనమంతా కూడా ఆయనతో పాటు మేమంతా సిద్ధం అని అనడానికి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి మనమంతా కూడా 3వ తారీఖున పూతలపట్టు ప్రోగ్రాంకి వెళ్ళవలసిందిగా మీరందరూ కూడా రావాల్సిందిగా మన కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణికి కూడా నేను ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. అలాగే ఈ సభ మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము. పులివెందుల్లో మొదలైనప్పటి నుంచి నంద్యాల కానీ ఎమ్మిగనూరు కానీ ఈరోజు జరగబోయేటటువంటి మదనపల్లి సభ కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే మరి ప్రజాస్పందన కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఉత్సాహం కానీ ఎలా ఉంటుందనేటటువంటి విషయం మనందరం రోజు చూస్తూ ఉన్నాం. చిత్తూరు కూడా సభ కూడా నాకు తెలిసి పులివెందుల సభ కంటే అద్భుతంగా జరుగుతుందనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేమంతా కూడా ఉన్నాము. రాబోయేటటువంటి కాలంలో ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది, ఏ రకంగా ప్రజల్ని మరింత అభివృద్ధి పదంలో నడపడానికి, సంక్షేమ పదంలో నడపడానికి మా నాయకుడు ఈ బస్ యాత్ర ద్వారా వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు మరొకసారి మేమంతా ఆయన మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఈ సభ అద్భుతంగా జరగాలని కూడా నేను వేడుకుంటూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.